ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎవరైనా మనల్ని అసూయతో లేదా ద్వేషంతో చూసినప్పుడు ఆ చూపుల ద్వారా మనపై ప్రతికూల ప్రభావం పడుతుందని నమ్ముతారు. ఈ ప్రతికూల శక్తి ప్రభావాన్నే నరదిష్టి అంటారు. ఎవరి దిష్టి తగలకుండా కొత్తగా కొన్న కార్లు, కొత్తగా కట్టించుకున్న ఇళ్లకు కూడా పూజలు చేస్తారు. నరుడి కంటికి నాపరాయి కూడా బద్దలవుతుందని పెద్దలంటారు. నజర్ దోష్, ఈవిల్ ఐ, నరదిష్టిగా పిలిచే ఈవిల్ ఐ కాన్సెప్ట్ను ఇతర దేశాల్లోనూ నమ్ముతారు. ఈ దిష్టి ప్రభావం వల్ల అకస్మాత్తుగా దురదృష్టం వెంటాడుతుందని, అనారోగ్యం తలెత్తుతుందని లేదా పనుల్లో ఆటంకాలు కలుగుతాయని విశ్వసిస్తారు. దీని ప్రతికూల ప్రభావాల నుంచి రక్షించుకోవడానికి చాలా సంస్కృతుల్లో కొన్ని ఆచారాలు పాటిస్తారు. అయితే నరదిష్టి తగలకుండా మనల్ని 6 సాధారణ వస్తువులు కాపాడగలవు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుడి లేదా దేవత చిత్రాన్ని కలిగి ఉండడం వల్ల ప్రతికూల శక్తులకు వ్యతిరేకంగా బలమైన రక్షణ లభిస్తుందని విశ్వసిస్తారు. చాలామంది తమ ఇళ్లలో వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, హనుమంతుడు లేదా దుర్గామాత వంటి దేవుళ్ళ చిత్రాలను ఉంచుతారు. దేవుడి చిత్రం, ఈ దేవతల చిత్రపటాలు నరదిష్టి నుంచి మాత్రమే కాకుండా అన్ని ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే ఇష్టదైవం చిన్న చిత్రాన్ని పర్సులో కూడా ఉంచుకోవచ్చు లేదా ఆఫీస్ డెస్క్ మీద ఉండవచ్చు. దేవుని దీవెనలు నిత్యం హాని నుంచి సురక్షితంగా ఉంచుతాయని నమ్ముతారు. నల్లతాడు. భారతదేశంలో దిష్టి తగలకుండా కాలికి నల్లతాడు కట్టుకోవడం ఒక ఆచారంగా వస్తుంది. దీన్ని మణికట్టు లేదా మెడ చుట్టూ కూడా కట్టుకుంటారు. రక్షణ కోసం దీనిని తలుపులకు, వాహనాలకు కూడా కడతారు. నల్లతాడు ప్రతికూల శక్తులను గ్రహించి నిరోధిస్తుందని భావిస్తారు. కర్పూరం. దిష్టి, ప్రతికూల శక్తులను తొలగించడానికి కర్పూరాన్ని ఉపయోగిస్తారు. కర్పూరం కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మంచి ఫలితాల కోసం ఉత్తమ కర్పూరాన్ని ఉపయోగించవచ్చు. ఇంటి దగ్గరే తిష్ట వేసిన హానికరమైన శక్తులను తొలగించడానికి ప్రార్థనల తర్వాత రోజుకు 3-4 కర్పూర బిళ్ళలు వెలిగించాలి. చముక హనుమాన్ లాకెట్. పంచముఖ హనుమాన్, 5 ముఖాల హనుమంతుడు, గొప్ప రక్షణకు చిహ్నం. హనుమంతుని ఈ రూపం రాముడిని, లక్ష్మణుడిని అహిరావణుడు అనే రాక్షసుడి నుంచి రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి. పంచముఖ హనుమాన్ లాకెట్ లేదా బ్రాస్లెట్ను ధరిస్తే దుష్ట శక్తులు, హానికరమైన శక్తుల నుంచి ప్రొటెక్షన్ లభిస్తుందని విశ్వసిస్తారు. యాలకులు. యాలకులు కూడా శుద్ధి ఆచరణలో ఉపయోగించే మరొక సుగంధ ద్రవ్యం. దీని సువాసన గాలిని శుభ్రపరుస్తుందని, రక్షణ కవచాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. కొన్ని యాలకులను జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవచ్చు లేదా ఇంటి గుమ్మం దగ్గర వాటిని కాల్చి రక్షణ కోసం పొగను చుట్టూ వ్యాపింపచేయాలి. లవంగాలు. భారతీయ ఆచారాలలో లవంగాలను శుద్ధి, రక్షణ కోసం ఉపయోగిస్తారు. ప్రార్థనల సమయంలో లవంగాలను కాల్చడం వల్ల పరిసరాలు శుభ్రపడతాయని, ప్రతికూలతలు తొలగిపోతాయని చెబుతారు. దిష్టి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని లవంగాలను మీ జేబులో లేదా బ్యాగులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.